ఆహారం తీసుకున్న దానిలో కొంత భాగం దేహంలో రకరకాల అవయవాలకి అది శక్తిగా పరిణమించి సప్లై అవుతోంది, మిగతా వ్యర్థం బయటికి వెళుతుంది. దీనిలో వీడి కర్త ఏమిటి అని అడిగారు. ఆకలి అనేది వాడు సృష్టించకపోతే మనం తినడం కూడా చేయం, టైం వేస్తున్నాము. తర్వాత తిన్నది అరగటం అనేటువంటిది మనం ఏమైనా చేస్తున్నామా, మన ప్రమేయం ఏమన్నా దానిలో ఉందా? అయినప్పటికీ నేనే కర్తను అనుకోవడం ఎలాంటిది అంటే అహంకార విమూఢత్వము అని చెప్పారు. అదే దక్షయజ్ఞ కథలో చెప్పింది. అహంకరించినప్పుడు ఏమవుతుందట, వీరభద్రుడు ఆయన యొక్క పరివారం నవదుర్గలు వాళ్ళందరూ వచ్చినప్పుడు చేసింది ఏమిటి అంటే మొట్టమొదట యాగశాలలో ఉండే 9 ద్వారాలు ఉండే మొత్తం మూసేసేట, అంటే నవద్వారాలతో ఉన్న దేహం అని అర్థం. తర్వాత యూపస్తంభం అని ఉందిట యాగశాలలో, ఫస్ట్ దాన్ని కట్టేసేటంటే అప్పుడు కదా గుడారం మొత్తం కంటి కింద పడేది అని. అంటే వెన్నుపూస చెదిరింది, డిస్క్ చెదిరింది, బెడ్ రీడన్ అంటే అర్థం అదన్నారు. ఒక్కొక్క అవయం దెబ్బతింటూ ఉంటుంది, అదే అదేదో పని చేయట్లేదు. ఇవన్నీ మన చేతుల్లో ఎలాగూ లేవు, మన అధీనంలో లేవు, మనం కర్తలం కాదనడానికి ప్రూఫ్ ఇంతకంటే ఏముందని చెప్పి